డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలవడం జరిగింది? లేదండి, నేను వెయిట్ చేస్తున్నా. షూటింగ్కి డేట్స్ ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్ళి, ఇంకా 10 రోజులు షూట్ అంటే 10 రోజులు కలిసి ఉంటున్నట్టే కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. సో ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ షూట్ రెజ్యూమ్ చేయడానికి. ఇప్పుడంతా రాజకీయాలు హాట్గా ఉన్నాయి కాబట్టి కొత్త గవర్నమెంట్ ఇదంతా కరెక్ట్. అందుకే అంటే ఆయన కూడా తక్కువ టైం కేటాయిస్తున్నారు సినిమాలకి. ఆయన చాలా ఓపెన్గా ఎలాగో చెప్తారు, నాకు సినిమా అన్నది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా నేను ఏదో రావాల్సి వచ్చింది అన్నారు. ఆయన రావాల్సి వచ్చింది అని అన్న ఆడియన్స్ ఇంకా వదిలే పరిస్థితి లేరు కాబట్టి ఆయన చేయాల్సిందే సినిమాలు. మీరు చాలా ఇంటర్వ్యూలో చాలామంది అడిగారు అవకాశాల గురించి. నేను అది అడగాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను ఏంటంటే ఆ టైంకి ఆ డైరెక్టర్కో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్కో వీళ్ళు ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారు అని వాళ్ళు అనుకొని దానికి స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ప్రెజర్స్ లేకపోతే ఆ టైంకి అప్పుడు దొరికే అవకాశం ఉంటుంది. లేదా అది అల్టిమేట్గా మనకు రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టుండడం అంటే మామూలుగా రాసి పెట్టుండాలి, అలా వస్తే తప్ప ఒక మనిషికి ఒక అవకాశం అనేది అంత ఈజీగా రాదని నేను గట్టిగా నమ్ముతానండి. ఇక్కడ మనీ మేక్స్ మనీ అంటారు కదా, అలా ఒక్క సక్సెస్ 10 సినిమాల రన్ ఇస్తుందండి. ఓకే, అన్ఫార్చునేట్లీ హ్యాపీ డేస్ తర్వాత ఇమ్మీడియట్గా చేసిన ఫిల్మ్స్ నాకు కమర్షియల్ సక్సెస్ ఇవ్వకపోవటం వల్ల అందుకు మీకు మంచి స్క్రిప్ట్లు రావు, నెంబర్ 1 ప్రొడ్యూసర్లు రారు. ఓకే, కానీ ఒక అదృష్టం ఏంటంటే ఐఎమ్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ యాక్టర్ ఇన్ ది ఇండస్ట్రీ. అది 1000 మంది ఇండస్ట్రీ అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఒక 50 మంది అలా అనుకుంటున్నారు. అందులో 50 మంది సినిమాలు చేసే పరిస్థితి ఉండాలిగా. ఆ 50 మందిలో 10 మంది సినిమాలు చేస్తారు. ఆ 10 మందిలో ఒక 3-4 నాకు క్యారెక్టర్ ఇవ్వగలిగే రైటింగ్ చేసుకుని ఉండుంటారు. ఓకే, సో అందుకు నెంబర్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే పురుష సూక్తాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకు. పురుష సూక్తం నేను చేయటానికి కారణం దీన్ని చూసి ఎవరో అవకాశం ఇస్తారని కాదుగా. ఓకే, ఝాన్సీ గారు అడిగారు, ఇదేదో ఒక ఛాలెంజ్ లాగా ఉంది. నేను బేసిక్గా నటుడిని. ఓకే, అది సినిమాల్లోన స్టేజ్ మీద అది వేరే విషయం. సో స్టేజ్ని ఎప్పుడు తక్కువ చేసే పరిస్థితి కాదు కదా. ఇట్ ఈస్ అదే ఇంకా కష్టం ఆబ్వియస్గా. ఓకే, సో అందుకు సరే నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం, నాకు నేను ప్రూవ్ చేసుకుందాం, ప్రపంచానికి కాదు అనుకుని నేను ఐ టుక్ ఇట్ అప్. మేము ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు హరీష్ శంకర్ గారు, నందిని రెడ్డి గారు, ఝాన్సీ గారు, మంచులక్ష్మి గారు, ఇంకా మన స్వప్నదత్ అనుకుంటా, స్వప్నదత్ గారు, వీళ్ళు వచ్చారు. ఓకే, నేను స్వప్నదత్ గారితో ఆ తర్వాత పనిచేయలేదు. అంతకుముందు మహానటిలో నేను ఒక గెస్ట్ అపీరెన్స్ లాగా చేశాను, ఒక క్యామియో. ఓకే, అది నాకు పరిచయం అయ్యి ఉండటం వల్ల నాగి అలానే పరిచయం అని ఇవ్వలేదు కూడా. వాళ్ళ సినిమా ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న లింక్ ఏదో మిస్సింగ్ అని అనుకుని మొత్తం ఎడిట్ వెర్షన్ చూసుకున్న తర్వాత యాడ్ చేసిన సీన్స్లో నన్ను అడిగారు. సో అది చేశారు. అది పక్కన పెడితే హరీష్ శంకర్ గారు ఆ రోజు స్టేజ్ మీద, నా పేరు కూడా సరిగ్గా గుర్తులేదు, చాగంటి అన్నది గుర్తుంది, ఇంటి పేరు చాగంటి, నేను మీకు ఫ్యాన్ అయిపోయాను అని మాట్లాడారు. నేను నమ్మలేదు, నిజం చెప్తున్నా. ఓకే, మైక్ పట్టుకుని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆ హైలో ఆ నిమిషానికి అని అనుకున్నా. బట్ హీ వాజ్ వెరీ సీరియస్. అండ్ ఆ తర్వాత ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో నన్ను పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నందిని రెడ్డి గారు ఆ తర్వాత ఇమ్మీడియట్గా నెట్ఫ్లిక్స్కి చేసిన లవ్ స్టోరీస్లో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ నేను ప్లే చేశాను. ఓకే, ఆ తర్వాత ఇంకెవరు, మంచులక్ష్మి గారితో కలిసి యాక్ట్ చేశాను. సో నన్ను ఆన్ స్టేజ్ చూసిన తర్వాత అరే వంశీని మనం క్యాస్ట్ చేస్తే బాగుంటుంది అన్నది డైరెక్టర్లకి అనిపిస్తుంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మొన్న మేము పర్ఫామ్ చేసినప్పుడు 12వ తారీఖు రవీంద్ర భారతిలో చేసినప్పుడు ఇంద్రగంటి గారు స్పెసిఫిక్గా నన్ను వెతుక్కుంటూ గ్రీన్ రూమ్కి వచ్చి నన్ను అప్రిషియేట్ చేసి, వంశీ చాలా ఇంపాక్ట్ఫుల్గా చేసావు అని స్పెసిఫిక్గా అప్రిషియేట్ చేసి వెళ్ళారు. ఓకే, నందిని రెడ్డి గారు, ఇంద్రగంటి గారు నేను మాట్లాడుకుంటూ ఉంటే, మరి రాయండి అంటే ఆన్ ఎ వెరీ లైటర్ కాన్వర్జేషన్, మరి రాయండి ఏమైనా మంచి క్యారెక్టర్ అని నందిని రెడ్డి గారు అంటూ ఉంటే, లేదు అంటే హీ డిమాండెడ్ నౌ. ఓకే, నాకు ఎందుకు రాయరు క్యారెక్టర్ అని అతను అడిగేంతగా అతని పర్ఫార్మెన్స్ ఉంది,
నేను ఐఎమ్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. Correct, correct. ఇమ్మీడియట్గా ఆయన వెంటనే చేసే సినిమాలో ఇవ్వగలుగుతారా లేదా అని అవును పక్కన పెట్టండి. నా సేమ్ ఫీలింగ్ నేను అదే అన్నాను కదా మీకు అవకాశం అని స్టార్టింగ్ నేను మీతో అన్నాను ఫిల్మ్ ఇండస్ట్రీ దే ఆర్ మిస్సింగ్ ఇన్ వెరీ గుడ్ యాక్టర్ అనే పాయింట్లో అంటే నేను అది ఎక్కువ మాట్లాడితే సోత్కర్షలా ఉంటుంది. సో అట్లీస్ట్ జరిగిన కాన్వర్జేషన్స్ చెప్తున్నా. సో అట్లీస్ట్ నేను ఇప్పుడు కొత్తగా మొన్న చేసిన ప్లే వల్ల ఇంద్రగంటి మోహన్ కృష్ణ అన్న ఒక డైరెక్టర్ బుర్రలో నేను కొంచెం అయినా దూరున్నాను. నందిని రెడ్డి గారు నాతోటే చెప్తున్నారు, ఒకసారి ఇచ్చానండి నేను ఆయనకి, అంటే ఇంద్రగంటి గారితో మాట్లాడుతూ, ఒకసారి ఒక చిన్న రోల్ ఏదో నేను ఇవ్వగలిగాను, బట్ నెక్స్ట్ ఫిల్మ్స్లో ఎక్కడ అవకాశం ఉంటే నేను మళ్ళీ వంశీని నేను వాడతాను అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. అలానే మొన్న ఈరోజు మన ఇంటర్వ్యూ జరుగుతున్న రోజు పొద్దున్న 8:30కి నాకు కాల్ మురళీమోహన్ గారి దగ్గర. మొన్న ఆ రోజు చూసిన తర్వాత నన్ను గుర్తుపట్టలేదు ఆయన. మురళీమోహన్ గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే ఈటీవీలో 2008-9 టైంలో మహామహామాస్ అని ఒక ఇమిటేషన్ డ్యాన్స్ షో ఒకటి జరిగింది, ఒక 2 సీజన్స్. మురళీధర్ కేసరి అని చాలా మంచి డైరెక్టర్ అనమాట, ఆయన ఆధ్వర్యంలో జరిగింది అది. అయితే అందులో నేను, మురళీమోహన్ గారు, అభినయశ్రీ, మేము ముగ్గురం జడ్జెస్గా ఆ 2 సీజన్స్ కంటిన్యూ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ప్రతి నెల ఒక 2 రోజులు నేను, మురళీమోహన్ గారు కలిసే ఉండేవాళ్ళం అనమాట ఆర్ఎఫ్సీలో. సో నన్ను ఆయన గుర్తుపట్టలేదు. మొన్న మైక్ పట్టుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కుర్రాడు బాగా చేశాడు అంటుంటే నేను దగ్గరికి వెళ్ళి, సార్ నేనండి అంటే, అవునా నువ్వా అని ఆయన ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, అరే మన వంశీయా చేశాడు ఇది అని. ఈరోజు పొద్దున్న ఆయన స్పెసిఫిక్గా కాల్ చేసి హీ వాంటెడ్ టు అప్రిషియేట్ మీ ఫర్ ద వర్క్ దట్ ఐవ్ డన్. ఓకే, సో ప్లే అయిపోయిన 4వ రోజుకి కూడా మురళీమోహన్ గారు లాంటి ఒక వ్యక్తి బుర్రలో కూడా ఇంకా మనిషిని ఉన్నానంటే ఎంతో కొంత వీడి దగ్గర ఒక పర్ఫార్మింగ్ ఎబిలిటీ లేకపోతే అది జరగదు కదా. సో నేను అన్న పాయింట్ ఏంటంటే, ఇది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత ఈజీగా నేను ఎక్కువ పాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్, దట్ ఈస్ ఓకే. అంటే ఈ మాత్రం కూడా లేకుండా ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారండి. ఓకే, అలానే నేనేదో ఇప్పుడు ఉన్నదాంతో నేను కంటెంట్ అయిపోయానా, నేను సాటిస్ఫై అయిపోయానని కాదు. ఆకలి లేకపోతే ఒక నటుడికి ఇంక అసలు పాయింట్ ఏంటి? ఎంత చేస్తున్నా ఆకలి ఉండాలి. కరెక్ట్, కానీ అట్ ద సేమ్ టైం ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉండకూడదు అంటున్నాను నేను. ఓకే, అల్టిమేట్గా అంటే ఇదేదో మళ్ళీ వేదాంతం మాట్లాడుతున్నాను కాదు, కానీ కర్మణ్యవాధికారిస్తే అని శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, నీ పని నువ్వు సిన్సియర్గా చేయి. సిన్సియారిటీతో చేస్తున్నానా? ఎస్, టిక్ మార్క్ చేస్తున్నా. ఓకే, కరెక్ట్. ఎబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చూస్తుంటే కొద్ది గొప్ప ఉండే కదా ఎబిలిటీ. సో అందుకు చేస్తున్న పని చేస్తూ పోతే ఒక రోజు మారుతుంది అంతే. అవును, అంతే. మిగతావన్నీ ఇప్పుడు ఏదో అంటారు చూడండి, మనం చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేసేస్తే మిగతావన్నీ బై ప్రోడక్ట్గా ఆటోమేటిక్గా వస్తాయని. ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత అండి.